కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని ఈ డబ్బు చాటింపు ద్వారా వారికి విన్నవిస్తున్నాము. ప్రారంభించాలి వడ్ల కొనుగోలు వెంటనే, ప్రారంభించాలి వడ్ల కొనుగోలు వెంటనే, ప్రారంభించాలి వడ్ల కొనుగోలు వెంటనే, ప్రారంభించాలి వడ్ల కొనుగోలు వెంటనే, ప్రారంభించాలి వడ్ల కొనుగోలు వెంటనే. కొనుగోలు జరపకపోవడం మూలంగా రైతాంగ అవసరాల దృష్ట్యా మధ్య దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టం చేస్తున్నటువంటి దృష్ట్యా వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి ఈ చాటింపు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లు అన్నింటిలో మంచినీటి సౌకర్యం, టార్పాలిన్లు, సుతిలి, దారం, అదేవిధంగా గన్నీ సంచులు, బాత్రూములు కట్టించి ఏదైతే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవన్నీ కూడా సెంటర్లన్నీ కొనసాగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చాటింపు ద్వారా విన్నవిస్తున్నాం. అట్లాగే ఈ రైస్ మిల్లర్ల దోపిడీని గతంలో దోపిడీ జరిగింది, 40 కిలోలకు బదులుగా 45 కిలోలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ దోపిడీని కూడా ఆపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు డప్పు చాటింపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఇచ్చిన జియో కాపీలో కొనుగోలు కేంద్రాలు ఈ జిల్లాలో 328 ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 20 కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. అట్లాగే రైస్ మిల్లర్లతోని అలాట్మెంట్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతుంది. ఒకవైపు అకాల వర్షాలు పడుతున్నాయి, మొన్ననే అకాల వర్షం మూలంగా వడ్లను తడిసినటువంటి పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో అకాల వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నుండి మేల్కొని రైతాంగాన్ని ఆదుకునే విధంగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి డప్పు చాటింపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అందుకు విరుద్ధంగా ఈసారి ఏవైతే జీవో కాపీలో పొందుపరిచినటువంటి మహిళలకు సంబంధించిన రైతుల కోసం వాళ్లకు బాత్రూములు ఏర్పాటు చేయాలని చెప్పేసి, సుతిలి ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే టార్పాలిన్లు వర్షాలు తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే గన్నీ సంచులు అందరికీ రైతులకు ఉపయోగపడే విధంగా ఎట్లాంటి కొరత లేకుండా ఇవ్వాలని చెప్పేసి, అక్కడటువంటి సెంటర్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా, టెంట్లు వేయాలని చెప్పేసి కూడా జీవో కాపీలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా గతంలో ఏ సెంటర్లో కూడా ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ పసల్లోనైనా అన్ని సెంటర్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డప్పు చాటింపు ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి 2330 రూపాయలు కొనుగోలు చేయాల్సినటువంటి వరిధాన్యం ఇవాళ 1700కు 1800కు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రైతాంగానికి ఎందుకు వచ్చిందో ఈ అధికారుల మూలంగానే వచ్చిందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇవాళ మొత్తం కూడా అమ్ముకునేటప్పుడు గతంలో 40 కిలోల సంచికి 45 కిలోలు పెట్టినటువంటి పరిస్థితి, రైస్ మిల్లర్లు పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి పరిస్థితి, చూస్తూ మిన్నకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తెలియజేస్తున్నాం, వాళ్ళ దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఏదైతే నిబంధనల మేరకు 40 కిలోలు సంచి వేడి తీసేసి అట్లనే జోకాలని చెప్పేసి రైతాంగాన్ని నష్టపోకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చాటింపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
విన్నవిస్తున్నాం. అంతేకాదు ఈ కొనుగోలు సెంటర్లు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులు ఆర్థికంగా నష్టపోతే అప్పుడు ఆత్మహత్యలోకి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వేగవంతంగా ధాన్యం కొనుగోలు సెంటర్